హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మిస్టర్ సుభాష్ గారు. ఆయన్ని అడిగి స్టాక్ మార్కెట్ మీద డిఫరెంట్ ఇన్సైట్స్, ఇన్ఫర్మేషన్ పాయింట్స్ వైజ్గా మనం తెలుసుకుందాం. సుభాష్ గారు, నాకు ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఈ కమింగ్ 1 డికేడ్, ఎందుకంటే లాస్ట్ 1 డికేడ్లో మనం అసలు టెక్నాలజీ వైజ్గా, ట్రాన్స్ఫర్మేషన్ వైజ్గా చాలా కొత్త చేంజెస్ చూసాం. ఈ కమింగ్ డికేడ్లో, ఈ రాబోయే డికేడ్లో ఈ స్టాక్ మార్కెట్ కానీ, ఇన్వెస్ట్మెంట్లు కానీ, ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ కానీ ఎలా ఉండబోతుంది? యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ అండ్ అడ్వైజర్ మీరు ఇచ్చే మేజర్ పాయింట్స్, కన్సిడరేషన్స్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఇండియాలో మనం ఏమవుతుందంటే ఓవరాల్గా మన పాపులేషన్ అబౌట్ 144 crores అండి. 144 crores వై వీఆర్ రియలీ బులిష్ అబౌట్ ఇండియా అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం అండి. ఒకటి, మన ఆధార్ కార్డ్ హోల్డర్స్ అబౌట్ 136 crores ఉన్నాయండి మన దగ్గర. అండ్ ఆల్సో ఇంతకుముందు ఏంటంటే బ్యాంకింగ్ Tier 2, Tier 3 వాటిలో ఉండేవి కాదు. ఓన్లీ అర్బన్ పాపులేషన్ వాళ్ళకే ఉండేది. సో Tier 2, Tier 3 చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఓవరాల్గా పాపులేషన్లో 80-90% ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ బ్యాంక్ అకౌంట్స్ అండి. సో దానివల్ల ఏమవుతుందంటే జన్ధన్ అకౌంట్స్ అని మనం చూసే ఉంటాం. సో ఏమవుతుందంటే ఇప్పుడు మనీ డైరెక్ట్గా హిట్ అయిపోతున్నాయి అకౌంట్స్లో. ఇంతకుముందు మిడిల్ మెన్స్ వాళ్ళు ఉండేవారు. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా అకౌంట్లో హిట్ అయిపోతున్నాయి. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఈ ఆధార్ ఎన్రోల్మెంట్, బ్యాంక్, ఇవన్నీ సో టెక్నాలజీ, లెట్స్ కమ్ టు పాన్ కార్డ్ అవన్నీ ఎలాగో ఉన్నాయి. టెక్నాలజీ ఎనేబుల్మెంట్ కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఆల్మోస్ట్ 60 crore పీపుల్ ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్. ఓవరాల్గా మొబైల్ యూజర్స్ చూస్తే అబౌట్ 114 crores వాడుతున్నారండి. దెన్ లెట్స్ కమ్ టు ఓటీటీ అబౌట్ సిమిలర్ నంబర్ 50 to 60 crores. సో అదొకటి ఉంది. మళ్ళీ మీరు ఆన్లైన్ షాపర్స్, సో ఇవన్నీ డిఫరెంట్ పారామీటర్స్ చూస్తే ఎనీవేర్ బిట్వీన్ దట్ 60-70 crores బ్రాకెట్లో ఉన్నారు. సో ఇన్వెస్ట్మెంట్ పర్సేకి వద్దాం ఇప్పుడు. సో ఇన్వెస్ట్మెంట్స్లో మీరు చూస్తే డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ డీమ్యాట్ అకౌంట్స్ మనకి అబౌట్ 12 crores 13 crores ఉన్నాయండి. మేము అనాలిసిస్ చేస్తున్నప్పుడు 1986 నుంచి 2020 వరకు అండి, ఆల్మోస్ట్ 34 yearsలో ఓన్లీ అబౌట్ 4 crores డీమ్యాట్ అకౌంట్స్ ఉండేవి. లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నట్టు, ఎప్పుడన్నా ఏమన్నా కష్టాలు వస్తేనే దానికి ఇది వస్తుంది, సొల్యూషన్ వస్తుంది అంటాం కదా. సో కోవిడ్లో అదే అయిందనమాట. 2020 నుంచి లాస్ట్ 2 months డేటా తీసుకుంటే ఆల్మోస్ట్ 12 to 13 crores డీమ్యాట్ అకౌంట్స్ వచ్చినాయండి. ఓకే, సో అదొకటి ఆపర్చునిటీ. మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఉంటాయి కదా, ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్ చేస్తే ఎస్ఐపీలు కానీ, లంసమ్ కానీ, మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ అంటాం. అది స్టిల్ ఇంకా 3.4 crores ఉందండి. సో దట్ ఈస్ వేర్ వీ సీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇప్పుడు 2016 నుంచి 2017 వరకు చూస్తే మన ఓవరాల్ మ్యూచువల్ ఫండ్ ఏఎం అంటాం, అసెట్ అండర్ మేనేజ్మెంట్, అంటే ఆల్ ఇన్వెస్టర్స్ మనీ ఎంత ఉందా అని, అది 10 lakh crores ఉండేదండి 2016-17లో. ఇప్పుడు 2024 వరకు అప్రాక్సిమేట్లీ అబౌట్ 55 lakh crores అయింది, ఆల్మోస్ట్ 5.5x గ్రోత్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ ఎస్ఐపి ఇన్వెస్టర్స్ అంటాం కదా, ఎవ్రీ మంత్ ఎంత వెళ్తుందని, సేమ్ 2016-17లో అబౌట్ 5,000-6,000 crores వెళ్ళేది అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు ఆల్మోస్ట్ 26,000 crores, 5-6 times. సో బోత్ అదే అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంతకుముందు వీఆర్ సూపర్ డిపెండెంట్ ఆన్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండి. సో ఆల్మోస్ట్ 26-28% ఆఫ్ ఇండియన్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ దే యూస్ టు రన్. మనం అనుకునే వాళ్ళం కదా, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే వాళ్ళు పెన్షన్ ఫండ్స్, వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి మనీ ఉంటుంది. ఇంతకుముందు 0 interest rate కాన్సెప్ట్ ఉండేది. వాళ్ళు ఏం చేస్తారంటే దే లుక్ ఫర్ ఆపర్చునిటీస్ ఇన్ గ్లోబల్ ఎకానమీ. ఇట్ కుడ్ బి ఇండియా, ఇట్ కుడ్ బి తైవాన్, ఇట్ కుడ్ బి జపాన్, ఎనీవేర్ ఆర్ ఎనీ అసెట్ క్లాస్, గోల్డ్ ఏదన్నా చూసినా. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ అబౌట్ 17% అండి. ఓకే. అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మన మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, మనకి ఈపీఎఫ్ఓలో కూడా ఇప్పుడు 5% పెట్టుకోవచ్చు అని వచ్చింది ఈక్విటీ మార్కెట్స్లో. వీళ్ళందరినీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం. సో ఇప్పుడు ఏమైందంటే ఐరానికల్కి ఆల్మోస్ట్ ఎఫ్ఐస్, డిఐస్ ఇద్దరు ఆల్మోస్ట్ సిమిలర్ నెంబర్లో ఉన్నారు, 17-18% దాంట్లో. సో ఇప్పుడు
ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను చూడండి. 2020 నుంచి 2024 వరకు అండి మొత్తం మేము అనాలిసిస్ చేసాం అనమాట. అసలు ఎఫ్ఐఎస్ ఎంత పెట్టారు, డిఐఎస్ ఎంత పెట్టారని. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 7.25 lakh crores తీసేశారు డబ్బులు ఇండియా నుంచి. ఓకే. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ 11.5 lakh crores పెట్టారు. సో ఆల్మోస్ట్ 4 lakh crores ఎక్కువ పెట్టారు. దట్స్ వై ఇదే ఈ సినారియో 6 years బ్యాక్ ఉండుంటే వీ వుడ్ హ్యావ్ సీన్ నిఫ్టీ సమ్వేర్ అరౌండ్ వాట్ ఎవర్, ఐ డోంట్ వాంట్ గివ్ అ నంబర్, బట్ అట్లీస్ట్ 18,000 కొంచెం ఇది ఉండేది. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండి ఇన్ టుడేస్ వరల్డ్. మన డొమెస్టిక్, మన రీటైల్ ఇన్వెస్టర్స్, ఎస్ఐపి అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కొన్ని మంది 2,000 పెడతారు, కొన్ని మంది 50,000 పెడతారు, 1 lakh పెడతారు, రైట్? సో మొత్తం రీటైల్ ఇన్వెస్టర్స్ కమ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే ఆర్ ఆల్సో హెల్పింగ్ బిగ్ టైమ్. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు క్వశ్చన్ అడగొచ్చు, అసలు ఎందుకు తీసేస్తున్నారు? ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన ఇండియాలోకి ఎలా వస్తారంటే మార్గన్ స్టాన్లీ ఎమర్జింగ్ మార్కెట్ బాస్కెట్ అని ఉంటుందండి. అంటే జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 100 రూపీస్ పెట్టాలనుకోండి ఎఫ్ఐఎస్. సో వెయిటేజ్ ఉంటాయన్నమాట. ఎట్లా అంటే చైనాకి 2020లో 36% ఉండేదండి వెయిటేజ్. ఓకే. ఇండియాకి 7.7%. ఇప్పుడు కమ్ 2024 చైనా ఈజ్ అబౌట్ 23-24%, ఇండియా ఈజ్ అబౌట్ 18% ఇన్ దట్ బాస్కెట్. కానీ మీరు చూస్తే ఏమైందంటే లాస్ట్ 3 years నుంచి బికాస్ చైనా మీకు తెలిసిందే కోవిడ్ టిల్ 2022-23 వరకు వాళ్ళు కోవిడ్లోనే ఉన్నారు. ఓకే. వాళ్ళ ఇష్యూస్ కూడా వాళ్ళకు ఉన్నాయి. డొమెస్టికలీ వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైందంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చైనా అగేన్స్ట్ ఉన్నారు కాబట్టి సో ఆ మొత్తం బాస్కెట్ మొత్తం నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి. మీరు చూసుకుంటే మన వెయిటేజ్ పెరిగింది 7.7 నుంచి వాట్ ఎవర్ పెరిగింది, కానీ యాక్చువల్లీ మనీ హాజ్ గాన్ అవుట్. ఓకే. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు డాలర్ ఎప్రిషియేట్ అవుతుంది, మిగతా అన్ని ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ అన్నీ డిప్రిషియేట్ అవుతున్నాయి. ఓకే, విచ్ ఈస్ నాట్ అ గుడ్ సైన్. ఇప్పుడు ఏముందంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అక్కడ బాండ్ ఈల్డ్స్ అంటాం. సో దాంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు అబౌట్ 4.5-5% వస్తుంది. సో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎలా చూస్తారంటే నా ఓన్ దేశంలోనే నాకు 5% వస్తున్నప్పుడు మళ్ళీ ఈ ఎప్రిసియేషన్ ఇది కరెన్సీ డిప్రిసియేషన్ అవన్నీ చూసుకుంటే లోకల్ మార్కెట్లోనే నాకు 5% వస్తున్నప్పుడు నేను బయటికి వెళ్ళి ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్లో చూసుకుంటే మనది బాండ్ ఈల్డ్స్ 10-year గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ అంటాం, అవి అబౌట్ 6.8% ఉందండి అప్రాక్సిమేట్గా నవ్వు. ఇప్పుడు వాళ్ళు ఎలా వేస్తారంటే ఇక్కడ మన దేశంలోనే 5% వస్తుంది కదా, నేను బయటికి వెళ్ళి ఎందుకు పెట్టడం అని ఇప్పుడు అక్కడే పెడతారు. ఆర్ ఇక్కడున్న మనీ తీసేసుకుని దే విల్ టేక్ బ్యాక్ టు దేర్ ఓన్ కంట్రీ. అండ్ ఆల్సో వాల్యుయేషన్స్ కూడా అదొక 1 part. సెకండ్ పార్ట్ వాల్యుయేషన్స్ కూడా చూస్తారండి. అంటే ఇప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్ అని, ప్రైస్ టు బుక్ అని, మార్కెట్ క్యాప్ టు జీడిపి అని, ఇవన్నీ కూడా చూస్తారనమాట. సో ఇండియన్ మార్కెట్స్ ఎట్ 26,000 నిఫ్టీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండింది, ఎందుకంటే లీనియర్ గ్రోత్ వచ్చింది నిఫ్టీ కోవిడ్ లెవెల్స్ నుంచి. మార్చ్ 2020లో 7,400 నుంచి ఆల్మోస్ట్ 26,000 లీనియర్ గ్రోత్ 4 yearsలో. సో వాల్యుయేషన్స్ కూడా కొంచెం ఉండింది. మన కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా అంత బాగా రావట్లేదు లాస్ట్ 2 quarters నుంచి. సో మల్టిపుల్ ఇంకా వార్స్ అని ఇవన్నీ వేరియస్ థింగ్స్. దట్స్ వై ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ పుల్లింగ్ అవుట్ మనీ. ఓకే. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ నౌ వీఆర్ నాట్ టూ డిపెండెంట్ ఆన్ లుకింగ్ అట్ వేరియస్ ఫ్యాక్టర్స్, వీఆర్ నాట్ టూ డిపెండెంట్ ఆన్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. దీనికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఆ డేటా చూసేసి ఇప్పుడు పేపర్లో అదే చూస్తారు కదండి, అరే డబ్బులు తీసేస్తున్నారు అని. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ భయపడిపోయి ఇప్పుడు ఎస్ఐపీలు ఆపేయడం మనం చూస్తున్నాం డేటా. ఎస్ఐపీలు ఆపేస్తున్నారు, డబ్బులు తీసేస్తున్నారు. మై హంబుల్ రిక్వెస్ట్ వుడ్ బి, ఇప్పుడు వాళ్ళు డబ్బులు వెళ్ళడం తీయడం అలాగే లాస్ట్ 20-30 yearsలో చాలా సైకిల్స్ అయిపోయినాయండి, ఎన్నో అయినాయి. దానివల్ల మనం ఎస్ఐపి ఆపాల్సిన అవసరం లేదు. మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం .com బబుల్ 2000లో తీసుకుందాం. సంబడి హూ ఇన్వెస్టెడ్ 25,000 రూపీస్, రైట్ సార్. మార్కెట్ టాప్లో ఇన్వెస్ట్ చేశారు. మార్కెట్ టాప్ అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం, నిఫ్టీ 26,000 దగ్గర తీసుకుందాం.
ఓకే, ఎస్ఐపి ఆ 25,000 ఆ 2000 నుంచి డిసెంబర్ 2024 వరకు ఆ 25,000 ఇన్వెస్టెడ్ వాల్యూ 70 lakhs అయింది. ఓకే. ఓకే, ఆ 70 lakhsది టాప్లో ఇన్వెస్ట్ చేశారు ఇంకా మొత్తానికి. సో ఆ వాల్యూ ఏంటంటే టాప్లో ఇన్వెస్ట్ చేసిన అబౌట్ 6.2 crores అయింది టాప్లో ఇన్వెస్ట్ చేస్తే. సో ఇప్పుడు బాటమ్ చూద్దాం, సేమ్ ఎగ్జాంపుల్ 25,000 సేమ్ వాల్యూ, బాటమ్ ఇన్వెస్ట్ చేస్తే సర్ప్రైజింగ్లీ నెంబర్ ఇస్ 5.5. నార్మల్గా ఏంటంటే కింద ఇన్వెస్ట్ చేస్తే యాక్చువల్లీ ఎక్కువ ఉండాలి కదా నెంబర్, బట్ ఎస్ఐపి, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎస్ఐపి. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు టాప్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మార్కెట్ తగ్గుతూ వస్తుంటే మీకు యూనిట్స్ కింద లెవెల్లో వస్తాయి. బాటంలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఏమవుతుంది, మీకు మార్కెట్ బాటంలో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం పైకి వెళ్తూ ఉంటుంది కదా, పైకి వెళ్తున్నప్పుడు మీకు యూనిట్స్ తక్కువ వస్తాయి. సో ఆ లాజిక్ చాలామంది మిస్ అవుతున్నారు అనమాట. సో ఎస్ఐపి అసలు ఫస్ట్ ఆపకూడదు, ఇంకా పాసిబిలిటీ ఉంటే ఇంకా పడుతున్న టైమింగ్ ఎక్కువ పెట్టాలి. దట్ ఈస్ ద ఆబ్వియస్ లాజిక్. సో ఇది మిస్ అయిపోయి ఇప్పుడు ఈ న్యూస్, సోషల్ మీడియా న్యూస్ కొంచెం పక్కన పెట్టేయాలండి. అనవసరంగా వీళ్ళు భయపెడతారు, వాళ్ళు భయపెడతారు, ఏదైనా సింపుల్ ఒక లాజిక్ పెట్టుకోవాలి, మనం ఎందుకు పెడుతున్నాం అనేది అర్థం చేసుకోవాలండి. మన గోల్ ఇప్పుడు 4 years 5 years పెడతాం అనుకోండి, కీప్ కంటిన్యూయింగ్ ఎస్ఐపి. లంసం పెడుతున్నప్పుడు ఇవన్నీ చూసుకోవాలండి, ఎంత పెడుతున్నాం, ఎంత పర్సంటేజ్ పెడుతున్నాం అని. ఆ ఎస్ఐపి మటుకి ఎక్కువ ఆలోచించకూడదు. సో ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మన ఇండియా ఎందుకు గ్రోత్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఆ టెక్నాలజీ ఎనేబుల్మెంట్ అని, ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్ అని, ఈ నెంబర్స్ అని, అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డెమోగ్రఫిక్స్. రైట్ సార్. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియా ఇస్ అబౌట్ 30. 2000 నుంచి 2020 వరకు చైనా ఎందుకు గ్రో అయిందంటే బికాస్ ఆఫ్ డెమోగ్రఫిక్స్. సో ఆ స్టేజ్లో ఉన్నాం అనమాట ఇప్పుడు. సో చైనా అండ్ ఫ్యూ అదర్ కంట్రీస్ కొంచెం ఏజ్ అయిపోయినాయి అనమాట. జపాన్, చైనా కొంచెం ఏజ్ అయిపోయినాయి. ఇండియా వేర్ ఇన్ పర్ఫెక్ట్ టైం. ఆ 30-31 ఉంది డెమోగ్రఫిక్స్. దట్స్ ఆల్వేస్ అ గుడ్ సైన్. అండ్ ఆల్సో నదర్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా చాలా స్కోప్ ఉంది మనకి. ఆ ప్రొడక్టివిటీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంచి రోడ్స్, ఎయిర్పోర్ట్స్, హైవేస్, ఇవన్నీ కనెక్టివిటీ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంతకుముందు విజయవాడ వెళ్ళాలంటే చాలా టైం పట్టేది. ఇట్ యూస్ టు టేక్ అబౌట్ 6 hours 7 hours. ఇప్పుడు అబౌట్ 3.5 hours అయితే మనం వీ కెన్ గో టు దట్ డెస్టినేషన్. సో దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ట్రైన్స్ కూడా లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ విచ్ వీఆర్ సీయింగ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఇంకా స్కోప్ ఉందంటే ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్. ఓకే. ఇప్పుడు చైనాలో చూసుకున్నాం అనుకోండి, మీకు ఆ స్కోప్ కొంచెం చాలా తక్కువ ఉంది. ఏంటంటే ఆల్రెడీ పీక్లో, ఆల్రెడీ వాళ్ళ ట్రైన్స్ కానీ ఇవి కానీ అన్ని పీక్లో ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. సో అక్కడి నుంచి గ్రో అనేది చాలా కష్టం. లాస్ట్ టైం మన డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా అదే చెప్పాం, ఒక కంపెనీ ఆల్రెడీ పీక్లో ఉందనుకోండి అంటే అక్కడి నుంచి పైకి వెళ్ళడం చాలా కష్టం. చేయొచ్చు, బట్ అక్కడి నుంచి కన్సిస్టెంట్గా ఒక కంపెనీ గ్రో అవుతూ ఉండడం అంటే కొంచెం కష్టం. సో సిమిలర్ వే వీఆర్ ఆల్సో సీయింగ్ దట్ థింగ్ హ్యాపెనింగ్. అండ్ ఆల్సో ఇప్పుడు అదే చెప్పా కదా, జస్ట్ టు రిపీట్, మన ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తం ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్న డబ్బులు కంట్రీలో అబౌట్ 210 lakh crores అండి. మన మ్యూచువల్ ఫండ్స్ ఇందాక చెప్పాను కదా 55 lakh crores. సో మీరు 8 yearsలో ఎంత పెరిగినా ఇంకా మనం ఆల్మోస్ట్ 3.5 times తక్కువ ఉన్నాం మ్యూచువల్ ఫండ్లో. సో ఇప్పుడే ఇంకా బికాస్ ఆఫ్ ఈ టెక్ ఎనేబుల్మెంట్ వల్ల ఇప్పుడు ఇంతకుముందు ఏమైందంటే ఎవరన్నా ఇప్పుడు స్టాక్ కొనాలనో మ్యూచువల్ ఫండ్స్ కొనాలంటే ఆఫ్లైన్ కొనాలి. ఇంతకుముందు ఏం చేసేవారంటే ఆ బద్ధకం అనమాట, అరే ఏం చేస్తాము ఏంటి అని. సో దానివల్ల ఈ నెంబర్స్ అన్నీ చూసుకుంటే ఇంకా చాలా చాలా స్కోప్ ఉంది టు కమ్ ఇన్ టు మార్కెట్స్. సో ఈ నెంబర్స్ ఇవన్నీ చూసుకుంటే యాజ్ అ కంట్రీ వీఆర్ వెరీ 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 కాన్ఫిడెంట్. బట్ ప్యానిక్, ఇన్వెస్టర్స్ మటుకు ఎక్కువ ప్యానిక్ అవ్వకూడదండి. ఒక ఆబ్జెక్టివ్ సెట్ చేసేసుకోవాలి, దాన్ని బట్టి కంటిన్యూస్గా ప్లాన్ చేసుకుని మధ్య మధ్యలో ఆబ్వియస్లీ ఇవాల్యుయేట్ చేసుకోవాలి 1-2 yearsకి. బట్ ప్రతి డే 1 month 2 months ఎక్కువ చూసుకోకూడదు. ఫస్ట్ ఇనీషియల్గానే టైం స్పెండ్ చేయాలి. మీ గోల్కి ఆల్మోస్ట్ 70-80% ఒక దీనికి వచ్చేయాలి. తర్వాత 20-30 టాక్టికల్ అసెట్ అలొకేషన్ అంటాం, ఆపర్చునిటీస్ బట్టి చేసుకుంటూ ఉంటాము ఉంటుంది. సో ఆ టైం స్పెండ్ చేయాలని అడ్వైజ్ చేస్తానండి మన ఇన్వెస్టర్స్కి అయితే. ఓకే. క్యాన్ యూ సే వాట్ ఈస్ ఎనీ క్యాటలిస్ట్ పాయింట్? అంటే పని బాగా జరుగుతుంది, పెద్దగా ఇంపాక్ట్ లేని ఎనీ క్యాటలిస్ట్ మూమెంట్ ఉందా మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో?
అంటే మేజర్ క్యాటలిస్ట్ అంటే మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, లాస్ట్ 5 years 10 years డేటా చూస్తే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఎర్నింగ్స్ ఆఫ్ దట్ నిఫ్టీ అండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మా డేటాలో మేము తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఎర్నింగ్స్ ఒక 14-15% గ్రో అయింది అనుకోండి. జనరలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్టాక్ మార్కెట్ కూడా హీర్ అండ్ దేర్ 1-2% అంతే గ్రో అవుతుంది. అంత సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ అయితే ఉండదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ అండి. సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ లిక్విడిటీ. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండడం, ఇప్పుడు వేరే వాటిలో ఆపర్చునిటీస్ లేకపోవడం, దానివల్ల సేమ్ అదే 2020 నుంచి 24 అవడం, అది ఏముందంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ 2020 నుంచి 24 వరకు ఇంకా అసలు అట్లీస్ట్ ఇప్పుడు ఇంట్లో కూర్చోవడం వల్ల టైం చాలా మిగిలిందనమాట. సో అప్పుడు ఇన్వెస్టర్ స్టార్టెడ్ రీసెర్చింగ్ అసలు ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు, దాని వల్ల చాలా ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నాం కదా ఇప్పుడు, వాళ్ళు కూడా చాలామంది ఎక్కువైపోయారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మన టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో కూడా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అయ్యాయి. అంటే ఒక మంచి విషయమే అండి. ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ లేకుండే. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్ అండి. సో క్యాటలిస్ట్ అంటే చాలా ఉంటాయి, బట్ దీస్ 2 things ఆర్ రియలీ రియలీ ఇంపార్టెంట్. ఆ లిక్విడిటీ, ఇందాక నంబర్స్ మాట్లాడుకున్నాం కదా, ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్, ఇవన్నీ టెక్నాలజీ ఎనేబుల్మెంట్, అవేర్నెస్ రావడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి కొంచెం మైండ్ సెట్ మారింది. ఆప్షన్స్ పెరిగినాయి, ఎడ్యుకేషన్ పెరిగింది. ఇంతకుముందు ఈ యాప్స్, ఎడ్యుకేషను, డేటా ఇవి ఏం ఉండేవి కాదు. ఇప్పుడు మనీ కంట్రోల్ అని, ఇదని, అదని, డేటా చాలా ఉంది మీకు. అట్లీస్ట్ చూసి నెంబర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ ఆర్ ఏబుల్ టు టేక్ డెసిషన్స్. సో దానివల్ల ఇంకా మనం ఇంతవరకు వచ్చినా, ఇందాక డిస్కస్ చేసుకుని, ఇంకా చాలా చాలా స్కోప్ ఉంది. థ్యాంక్ యూ సుభాష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది వండర్ఫుల్ ఇన్సైట్స్. మీ దగ్గర నుంచి మరికొన్ని ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ పాడ్కాస్ట్లో మనం కవర్ చేద్దాం. చూసారుగా వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ గురించి అడ్వైజర్ ఇన్సైట్స్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ ఆస్పెక్ట్లో తెలుసుకోవాలనుకుంటే ఆల్వేస్ ఫాలో అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టాక్ లివ్ టీవీ.